ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 26, 27 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకాలలో కర్మలలో 3 రకాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పనులు చేసే వ్యక్తి అంటే కర్త ఎలా ఉంటాడో స్వామి వివరిస్తున్నారు. ఇందులో అత్యుత్తమమైన సాత్విక కర్త అంటే సత్వగుణంలో పనిచేసే అతని లక్షణాలు ఈ 26వ శ్లోకంలో చెప్తున్నారు. 26వ శ్లోకం. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. లోక కళ్యాణం కోసం లేదా కేవలం ఒక బాధ్యతగా పనిచేసే అత్యుత్తమమైన వ్యక్తి లక్షణాలను స్వామి వివరిస్తున్నారు. ముక్త సంగః ఆసక్తిని త్యజించినవాడు, వ్యామోహం లేదా అటాచ్మెంట్ లేకపోవటం. వీరికి తాము చేసే పని మీద లేదా ఆ పని వల్ల వచ్చే లాభం మీద ఎలాంటి స్వార్థపూరితమైన వ్యామోహం ఉండదు. ఈ పని వల్ల నాకేంటి లాభం అని లెక్కలు వేసుకోకుండా నిస్వార్థంగా పనిచేస్తారు. అనహం వాది అహంకార భాషణము చేయనివాడు అంటే అహంకారం లేకపోవటం. నేనే గొప్పవాడిని, నా టాలెంట్ వల్లే ఇదంతా జరుగుతోంది అనే మాటలు వీరి నోటి వెంట అస్సలు రావు. అంతా దైవ సంకల్పం అని, తాను కేవలం ఒక పనిముట్టును మాత్రమే అని నమ్ముతారు. ధృత్యుత్సాహ సమన్వితః ధైర్యము మరియు ఉత్సాహము కలవాడు. ఫలితం మీద ఆశ లేకపోయినా సరే వాళ్లకు పని పట్ల ఆసక్తి ఏమాత్రం తగ్గదు. ఎంతో ఫోకస్తో, అంతులేని ఉత్సాహంతో మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా నిలబడి ఆ పనిని పూర్తి చేస్తారు. సిద్ధ్యసిద్ధ్యో నిర్వికారః సిద్ధి అసిద్ధి పట్ల అలాగే హర్ష శోకాది వికారాలకు లోను కానివాడు. సక్సెస్ ఫెయిల్యూరు వీటిలో ఒకేలా ఉండటం. వీరు చేసే పని భారీ సక్సెస్ అయినా సరే ఎగిరి గంతేరు, ఒకవేళ ఆ పని ఫెయిల్ అయినా కుంగిపోరు. లాభనష్టాలను కష్టసుఖాలను రెండింటినీ ఒకేలా నిర్వికారంగా స్వీకరించే స్థితప్రజ్ఞులు వీరు. సాత్విక కర్త ఉచ్యతే సాత్విక కర్త అని అంటారు. ఇలాంటి వారిని సాత్విక కర్త అని అంటారు. ఒక మంచి గురువు నలుగురికి మంచి విషయాలు తెలియచేయాలి అనే అంతులేని ఉత్సాహంతో గంటల కొద్దీ శ్రమించి ఎంతో ఓపికగా ధృతి అంటే జ్ఞానాన్ని పంచుతాడు. తాను చెప్పేది ఎంతమంది వింటున్నారు, తనకు ఎంత పేరు లేదా డబ్బు వస్తుంది అని లెక్కలు వేసుకోడు. ముక్త సంగః నా వల్లే వీళ్ళందరికీ ఈ జ్ఞానం అందుతోంది అని అహంకారంగా ఎప్పుడూ మాట్లాడడు. అనహం వాది తన ప్రయత్నం వల్ల 10 మంది మారితే సంతోషిస్తాడు. ఒకవేళ సరైన గుర్తింపు రాకపోయినా, ఎవరైనా విమర్శించినా సరే బాధపడకుండా ప్రశాంతంగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూనే ఉంటాడు. సిద్ధ్యసిద్ధ్యో
నిర్వికారః. సరిగ్గా ఇలాంటి అద్భుతమైన లక్షణాలు ఉన్న వ్యక్తిని సాత్విక కర్త అని భగవానుడు కీర్తిస్తున్నాడు. వ్యక్తిగతమైన లాభాన్ని ఆశించకపోయినా సరే, తాను తీసుకున్న పనిని పూర్తి ఉత్సాహంతో, అహంకారం లేకుండా, ఫలితంతో సంబంధం లేకుండా పూర్తి చేసేవాడే నిజమైన సాత్విక కర్త. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఎలాంటి వ్యామోహం, అటాచ్మెంట్ లేనివాడు, అహంకారంతో మాట్లాడనివాడు, ఎంతో ధైర్యము మరియు ఉత్సాహంతో పనిచేసేవాడు, అలాగే ఆ పనిలో విజయం వచ్చినా అపజయం వచ్చినా ఒకేలా నిర్వికారంగా ఉండేవాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని సాత్విక కర్త అని అంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 27వ శ్లోకం. ఈ శ్లోకంలో విపరీతమైన స్వార్థం, అత్యాస మరియు అహంకారంతో పనిచేసే రాజసిక కర్త లక్షణాలు వివరిస్తున్నారు. శ్లోకం. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తితః. రజోగుణంలో ఉన్న వ్యక్తి యొక్క 6 లక్షణాలను వివరిస్తున్నారు స్వామి. రాగి ఆసక్తి కలవాడు, వ్యామోహం కలవాడు. తాను చేసే పని మీద లేదా ఆ పని ద్వారా వచ్చే స్టేటస్ మీద వీరికి విపరీతమైన అటాచ్మెంట్ ఉంటుంది. ఇది నాది, నేను చేస్తున్నాను అనే వ్యామోహంలో పడిపోతారు. కర్మ ఫల ప్రేప్సుః. కర్మ ఫలములకై ఆరాటపడేవాడు, ఫలితాన్ని ఆశించేవాడు. ఈ పని చేయటం వల్ల నాకెంత లాభము, నాకెంత పేరు వస్తుంది అని ప్రతి దాంట్లో లెక్కలు వేసుకుంటారు. సొంత లాభం లేనిదే ఏ పని చేయరు. లుబ్ధః లోభి, పిసినారి, అత్యాసపరుడు. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే అత్యాస వీరిలో ఉంటుంది. తాను అనుభవించరు, అలాగని ఇతరులకు పెట్టరు. 4వది హింసాత్మకః. ఇతరులను కష్టపెట్టే స్వభావం కలవాడు, హాని చేసేవాడు. తన స్వార్థం నెరవేర్చుకోవడం కోసం లేదా అనుకున్నది సాధించటం కోసం ఎదుటివారిని మోసం చేయటానికి, తొక్కేయటానికి లేదా శారీరకంగా లేదా మానసికంగా హింసించటానికి కూడా వీరు వెనుకాడరు. అశుచిః. అపవిత్ర ప్రవర్తన కలవాడు. వీరి ఆలోచనల్లో, చేతల్లో పవిత్రత అంటే నిజాయితీ ఉండదు. దొంగదారులు వెతుకుతారు, నైతిక విలువలను గాలికి వదిలేస్తారు. హర్ష శోకాన్వితః. హర్షము మరియు శోకములకు లోనయ్యేవాడు. అంటే హర్షము మరియు శోకం కలవాడు. వీరు ఒక పనిలో సక్సెస్ వస్తే గర్వంతో చాలా సంతోషంతో ఉంటారు. అదే చిన్న ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. శోకం. వీరికి ఎమోషనల్ బ్యాలెన్స్ అస్సలు ఉండదు. రాజసః కర్త పరికీర్తితః. ఇటువంటి వారిని రాజస కర్త అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అతనికి ఈ రాజసిక కర్త ఉన్న వారికి డబ్బు మీద విపరీతమైన వ్యామోహం. రాగి ఎప్పుడు లాభాల గురించే ఆలోచన. కర్మ ఫల ప్రేప్సుః. ఆ లాభం కోసం కల్తీ వస్తువులు అమ్మి ప్రజల ఆరోగ్యం పాడు చేస్తాడు. హింసాత్మకః అశుచిః. ఎంత లాభం వచ్చినా
ఎవ్వరికి ఒక్క రూపాయి దానం చేయడు. లుబ్ధ తన వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తే గ్రాండ్గా పార్టీలు చేసుకుంటాడు. అదే మార్కెట్ డౌన్ అయ్యి చిన్న నష్టం వస్తే గుండెపోటు తెచ్చుకునేంతగా కుంగిపోతాడు. హర్ష శోకాన్విత. ఇదంతా పక్కా రాజసిక కర్త యొక్క లక్షణాలు. కేవలం సొంత లాభం కోసం నైతిక విలువలు వదిలేసి సక్సెస్ ఫెయిల్యూర్లకు మానసిక సమతుల్యత కోల్పోయి విలవిలలాడే వ్యక్తినే రాజసిక కర్త అని అంటారు. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఎవరైతే పనుల పట్ల తీవ్రమైన వ్యామోహం కలిగి ఉంటాడో, తాను చేసే కర్మల యొక్క ఫలితాన్ని తీవ్రంగా ఆశిస్తాడో, మరియు పిసినారిగా ఎదుటివారికి హాని చేసేవాడిగా హింసాత్మక స్వభావంతో అపవిత్రంగా ఉంటూ ఆ పనిలో లాభం వస్తే అతిగా సంతోషించి నష్టం వస్తే తీవ్రంగా కుంగిపోయే హర్షశోకాలతో కూడిన లక్షణాలు కలిగి ఉంటాడో అతడిని రాజసిక కర్త అని అంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తస్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.